నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు అన్నదాతగా శ్రీమతి మల్లాపురం శ్రీలేఖ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీలేఖ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోబుద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణ రోజుల సందర్భంగా శ్రీమతి మల్లాపురం శ్రీలేఖ గారి తల్లి గారు, క్రీస్తు శిష్యులు సంఘ ఏమలత గారి, శ్రీ సంఘ రామనాథ్ గారి సతీమణి గారి సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కీర్తి శేషులు శ్రీమతి పితృదేవతలైన శ్రీమతి సంఘ ఏమలత గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ పితృదేవతలైన శ్రీమతి సంఘ ఏమలత గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీమతి సంఘ ఏమలత గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీమతి మల్లాపురం శ్రీలేఖ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడి దీవెనలతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ, మీ తల్లిగారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి మల్లాపురం శ్రీలేఖ గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, అలాగే ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఈ 65 మంది అనాథ వృద్ధులను హక్కున చేర్చుకొని, మరియు తను ఈ ఆశ్రమం కోసం ఒక అన్నదాన కార్యక్రమమే కాకుండా గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా, సీసీ కెమెరాల పరంగా ఇలా ఎన్నో చేస్తూ, అలాగే ఇప్పుడు శాశ్వత నివాసం కోసం కూడా భూదానానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు ఈ ఆశ్రమం కోసము శ్రీలేఖ గారు మరియు వారి తల్లిగారి జ్ఞాపకార్థంగా పితృతర్పణ రోజు సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, యాపిల్స్, అలాగే అరిసెలు, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే దోసకాయ కర్రీ, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. విజయలక్ష్మి అండి. అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమాన్ని స్థాపించి ఇప్పటికి 9 సంవత్సరాలండి. ఇది పెట్టడానికి గల కారణం కూడా నాకు 2 పిల్లలు మెంటలీ డిజేబుల్ పిల్లలు పుట్టడంతో 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి చనిపోవడం, ఇంకో అబ్బాయి కూడా
23 ఇయర్స్ ఉండి ఒక 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం, అలా మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మరియు నాన్నగారు తన ఒక ఆశయం కోసము మరియు చనిపోతే నీ పిల్లలు నీ తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి అని ఒక సందర్భంలో ఒక మాట అనడంతో చిల్డ్రన్స్ హోమ్ రన్ చేయడం జరిగింది కొన్ని రోజులు. ఆ చిల్డ్రన్స్ హోమ్లో కూడా తృప్తినివ్వకపోవడంతో మరియు రోడ్ సైడ్ ఉన్న అనాథలని పురుగు పట్టి రోడ్ల మీద మరియు బ్రిడ్జిల కింద రైల్వే స్టేషన్ల కింద ఉండే పేషెంట్లు వాళ్ళు తినలేని 4 చేతులు 4 ఏళ్ళు లోపలికి పోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఒక 5గురితో స్టార్ట్ చేసి ఈరోజు ఈ 65 మంది అనాథ వృద్ధులను చేరదీయడం జరిగింది. అలాగే ఇప్పటికీ ఒక 41 మంది అనాథ వృద్ధులకి దాన సంస్కారాలు కూడా చేయడం జరిగింది. మన హిందూ సాంప్రదాయ పరంగా కూడా చేయడం జరిగింది. అలాగే ఒక 2 పిల్లల్ని అడాప్షన్ చేసుకొని మరియు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లగాడు ఒక ఆయన గంగాధరన్ అబ్బాయి, ఇంకొక అమ్మాయి దైవిక అనే అమ్మాయిని 5 రోజుల అమ్మాయిని కూడా మరియు తనను కూడా తీసుకోవడం జరిగింది. 13 ఏళ్ళ అమ్మాయికి డెలివరీ అయితే అమ్మాయిని తీసుకోవడం జరిగింది. అలా 2 పిల్లలు కూడా ఇప్పుడు నా ఆధ్వర్యంలోనే ఉండడం జరుగుతుంది. అలాగే ఇది 2017లో 18లో మన పెంటయ్య గారు ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్కి వచ్చి ఇక్కడ చూసి తను చలించిపోయి ఇక్కడ 1 రోజు 2 రోజులు అన్నం పెడితే గడిచేది కాదు, 365 రోజులు ఇక్కడ డైలీ నిత్యాన్నదానం జరగాలన్న ఒక సంకల్పంతో ముందుకొచ్చి తను స్టార్ట్ చేశాడు. తను ఫస్ట్ స్టార్ట్ చేసి ఈరోజు డైలీ 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా ఎంతోమంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, ఫిట్స్ వచ్చే వాళ్ళకు, క్యాన్సర్ పేషెంట్లకు, ఎంతోమంది వ్యాధిగ్రస్తులకి మెడికల్ పరంగా కూడా ప్రతి నెలకు సరిపోయే మందులు, అలాగే గ్రాసరీస్, అలాగే కరెంటు బిల్లు, అలాగే రెంటు, అలాగే వీళ్ళకి బట్టలు వెండుకోవడానికి వాషింగ్ మిషను, అలాగే వీళ్ళకి సెక్యూరిటీ పర్పస్గా మరియు సీసీ కెమెరాలు ఇలా మరియు వీళ్ళకి వాటర్ డిస్టెన్సరు వాడడానికి ఇలా ప్రతిదీ ఇంట్లో ఎలా ఉండాలో గిన్నెలు లేని పరిస్థితిలో నేను వీళ్ళకి మామిడికాయ పచ్చడి అలాగే గత 7-8 సంవత్సరాల నుండి మరియు వీరందరికీ కూడా మనది కాదు ఇలాంటి వాళ్ళని మొత్తం వ్యాధిగ్రస్తులు అలాగే మరియు పిల్లలుండి వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే ఈ మధ్యలో ఇతనికి కూడా మనకు సర్జరీ కూడా చేయించడం జరిగింది, కాలు తీసేయడం జరిగింది. ఇక్కడ నుండి కూడా పెద్ద ఆపరేషన్లు కూడా నువ్వు అనిపిస్తలేవు. ఓకే ఓకే వీళ్ళని చూపిస్తున్నా, వినిపిస్తలేదంట. అంటే మెంటలీ డిజేబుల్ వాళ్ళు వీళ్ళంతా లేడీస్, వీళ్ళు జెంట్స్, వీళ్ళు కొంతమంది వయోవృద్ధులు, ఇలా మానసిక స్థితి బాగాలేని వాళ్ళు కొంతమంది అయితే ఇట్లాంటి సర్జరీలు ఐ హాస్పిటల్ కూడా మనకు ఉంది. ఇలా కొంతమంది హైపర్ యాక్టివ్ ఉండి కూడా కొంచెము వాళ్ళు మానసిక స్థితి మన చేతిలో ఉండకుండా వేరే వాళ్ళు ఒక 2 minutes ఇంకా అందరు కంప్లీట్ అవుతారు, అందరినీ చూసేసి ఇలా మొత్తం మెంటలీ డిజేబుల్ వాళ్ళు మేడం. ఇదంతా వీళ్ళంతా బెడ్ రెడ్ పేషెంట్లు మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలండి. ఒక్కసారి తీసుకు
ఇంకా రండి శివకాంత్ కూర్చున్నా